వాక్యం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇప్పుడు 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా కూడా అనుదిన జీవితంలో మనము పాటించవలసిన విషయాలని పౌలు రాసుకుంటూ వచ్చాడు. ఆ పైన మనం చదివినట్లయితే ఆ పై వాక్యాల్లో 21వ వచనం, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి అంటాడు. ఇంకా పైకి వెళ్ళినట్లయితే మీరు ప్రభువును గురించి పాడుచు ఆయనని కీర్తించండి అంటాడు. ఇక దీని తర్వాత కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. తల్లిదండ్రుల గురించి చెప్పాడు. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఇక 4వ వచనం, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక 5వ వచనం, దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. ఇక తరువాత యజమానులకు కూడా చెబుతాడు. 9వ వచనం, యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఇక్కడ 3 ప్రాక్టికల్ విషయాలుతో చెబుతూ అంతకుముందు ఒకరికొకరు విధేయులై ఉండండి అంటాడు. భార్య భర్తకు లోబట్టడం కష్టం. భర్త యేసయ్య సంఘాన్ని ప్రేమించినట్టుగా భార్యని ప్రేమించడం కష్టం. అలాగే దాసులు యజమానునికి లోబడటం కష్టం. యజమానుడు తను తాను తగ్గించుకుని దాసుని ప్రేమించితే దాసుని పట్ల సహృదయం కలిగి ఉండటం కష్టం. ఇక పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపటం కష్టం. అలాగే పిల్లలు ఇసుకిస్తారు. మరి కోపపడకుండా వారిని దైవభక్తిలో పెంచడము కష్టం. అయితే ఈ విషయాలన్నిటికీ ఒక మూలమైన వచనాన్ని చెప్పాడు. ఇవి కష్టమే కానీ దేవుని బిడ్డల కష్టం కాదు. ఎందుకంటే ఇప్పుడు పై మరొక వచనం చదువుదాం. 15వ వచనం నుండి, దినములు చెడ్డవి గనుక మీరును సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. ఇప్పుడు మనమున్న కాలం ఏ కాలం? చెడ్డ కాలం. మనము ఈ పత్రిక రాసినప్పటికంటే కూడా చెడ్డ కాలంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. పిల్లలను పెంచడం కష్టం, కుటుంబాలను కాపాడుకోవటం కష్టంగా ఉంది. అసలు పనివారు యజమానులకు లోబడటం కష్టంగానే ఉంది. యజమానుడు దాసుడిని నమ్మటం కష్టంగా ఉంది. ఇలాంటి చెడ్డ కాలంలో ఉన్నాం. 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి. ఇది రహస్యం.
అంటే అసలు భార్యాభర్తలు ప్రేమ అనురాగాలు కలిగి దైవ చిత్తానుసారమైన క్రైస్తవ దంపతులుగా జీవించాలి అంటే వారిద్దరూ ఆత్మపూర్ణులై ఉండాలి. అందుకే ప్రభువుని ఎరగనటువంటి భర్తను భరించడం ఒక ఆత్మపూర్ణురాలైనటువంటి భార్యకే సాధ్యం. అలాగే ప్రభువుని ఎరగనటువంటి ఒక భార్యను భరించటం ఆత్మపూర్ణుడైన భర్తకే సాధ్యం, మిగిలిన వారికి సాధ్యం కాదు. వారిద్దరూ ఆత్మపూర్ణులైతే ఇక ఆ కుటుంబము దైవికంగా ఉంటుంది. కనుక ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భం ఏంటి ఇక్కడ? మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణుడే దైవ చిత్తం మీద ఎరుగుతాడు. ఇప్పుడు భార్యాభర్తల బాంధవ్యం అనేది దైవ చిత్తం. మీ ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేయటం దైవ చిత్తం. అయితే ఇప్పుడు అనుకున్నట్టుగా పెళ్ళయిన తర్వాత ఉండదు, మునుముందు ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు వీరిద్దరు వేరు వేరు వ్యక్తులుగా బ్రతికారు. పెళ్ళైన తర్వాత ఒకరి అభిరుచులు ఒకరికి గిట్టవు, ఒకరిని గురించినటువంటి ఒకరికి అనుమానాలు ఉంటాయి, లేకపోతే ఇష్టము కొన్ని కష్టమైనటువంటి విషయాలు ఉంటాయి, అలవాట్లు నచ్చవు, తినే విధానం నచ్చదు, కష్టంగా ఉంటుంది. అయితే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, నువ్వు ఆత్మపూర్ణుడివై ఉన్నప్పుడు నీ భర్తను నువ్వు సహించగలవు, లేకపోతే కష్టం. నువ్వు పూర్ణుడు అయినప్పుడు నీ భార్యను నువ్వు సహించగలవు, యేసయ్యలాగా ప్రేమించగలవు. కారణం ఏంటంటే ఆత్మపూర్ణుడు అవటం అంటే దేవుని జీవంతో నింపబడటమే. దేవుని జీవంతో నింపబడటం అంటే యేసయ్యతో నింపబడటం. హల్లెలూయా. కనుక వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్? నీ కుటుంబంలో కష్టాలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి, అయినా నీ భార్యను యేసయ్య సంఘాన్ని ప్రేమించినంతగా ఎలా ప్రేమించగలుగుతున్నావంటే నువ్వు యేసయ్యతో దినదినము నింపబడుతూ ఉన్నావు. ఇది ప్రధానమైంది. అందుకే ఈ వర్తమానము యేసుని ఎరగని వారికి చాలా కష్టం. ఎలా ప్రేమించాలండి నా భార్యని? అలాగే భార్య ఏమంటది? యేసుని ఎరగనటువంటి భార్య అయితే ఎక్కడిసారి లోబడేది? నేను చాలా తగ్గించుకుంటున్నాను అని అంటది. అతనే చేస్తున్నాడు, ఇట్ ఈస్ ట్రూ, కాదనంట్లా. అయినా మీ మధ్య గొడవలు ఉన్నాయి, కలిసి ఉండలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అతని యొక్క తప్పిదాలను క్షమించేసి లోబడగలిగేటువంటి మనస్సు నీకు కలగకపోవటానికి కారణం నీలో ఆత్మపూర్ణత లేకపోవటం. కనుక దీనంతటికీ రహస్యం ఏంటంటే యేసయ్యతో మనం నింపబడినప్పుడే ఒకరికొకరు లోబడగలం. 21వ వచనం చూడండి. క్రీస్తు నందలి భయముతో, ఆ మాట మర్చిపోవద్దు, ఒకరికొకడు లోబడి ఉండు. ఇది భార్యాభర్తలకు సంబంధించింది కాదు, ఇది సంఘానికి సంబంధించింది. చాలామంది ఈ వచనాన్ని తీసుకొచ్చి కింద దాన్ని కలుపుతారు. కాదు, ఇప్పుడు సంఘమే ఉంది, మనలో పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దాసులు ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తొందరపడ్డాడు, అతన్ని సహించగలవా? దైవ భయము, దైవాత్మ నీలో ఉంటే సహించగలవు, లేకపోతే చాలా కష్టం. కనుక సంఘము దేహం, ఈ దేహము ఒకరికొకరికి సహకరించుకోవాలి. ఇప్పుడు నా చెయ్యి దీనికి సహకరించడం అంటే లోబడాలి. ఎడం చేయికి కుడి చేయి లోబడినప్పుడు నా దేహం క్షేమంగా ఉంటుంది. కొన్నిసార్లు నా ఎడం చెయ్యి నా కుడి చేయికి లోబడవలసి ఉంటుంది, సహాయం చేయవలసి ఉంటుంది. ఈ చెయ్యి నా చేతికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఈ దేహం క్షీణించిపోతుంది. కనుక సంఘములో ఐక్యత ఎలా వస్తుందంటే ఒకరికొకడు లోబడటం ద్వారా. అసలు ఒకరికొకడు ఎందుకు లోబడాలి? లోబడటానికి కూడా ఒక మూలం ఉంది. కారణం ఏంటంటే మేమందరము
ఏకదేహములో అవయవములమై ఉన్నాము. చూడండి 4వ అధ్యాయం 25. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఏంటి ఇక్కడ? ఎందుకు అబద్ధం మానేయాలి? ఎందుకు అబద్ధం చెప్పకూడదు? మనం ఒకరికొకరం అవయవాలమై ఉన్నాం. నేను నీకు అవయవాన్ని, నువ్వు నాకు అవయవానివి. ఇప్పుడు నా ఇదంతా కలిస్తే ఒక దేహం. దేహంలో ఉన్న ఒక అవయవము మరి ఒక అవయవానికి హాని చేయాలనుకుంటున్నప్పుడు అబద్ధం ఎప్పుడు చెబుతాం? స్వార్థం ఉన్నప్పుడు, హాని చేయాలనుకున్నప్పుడు, మోసం చేయాలనుకున్నప్పుడు అబద్ధం చెబుతాం. కనుక ఇది అబద్ధం చెబుతున్నానంటే హాని చేయాలనుకుంటున్నాను. మన ఇద్దరము ఒకరికొకరు అవయవాలు అయినప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాలి, ఒకరికొకరు లోబడాలి. కానీ ఒకరినొకరు పొడుచుకున్నట్టుగా గాయపరిస్తే ఎవరికి నష్టం? దేహమంతటికి నష్టం. కనుక నేను దేహములో ఏకత్వం కలిగిన వ్యక్తిని అనే సంగతి తెలియనంత వరకు సంఘము ఒకరికొకరు లోబడరు. కనుక ఆ ఏకత్వాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తి ఎవరంటే నీలో నివసిస్తున్న యేసయ్య. అలాగే భార్యాభర్తలు కూడా మేమిద్దరము ఏకత్వం గలవారం, ద వన్నెస్ అని పోయినసారి చెప్పాను. అవును, ఏకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆదిలో మానవ జాతిని సృష్టించాలనుకున్నప్పుడు ఒక వ్యక్తినే సృష్టించాడు. భార్యాభర్తలు సృష్టించాలనుకున్నప్పుడు భర్తలో నుంచే భార్యను బయటికి తీశాడు. దేర్ ఇస్ ఆల్రెడీ వన్నెస్. వారిలో ఒకే జీవం, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. అది పేరు. ఆమె స్త్రీ అనబడుతుంది. అయితే నరుడు తల్లిని తండ్రిని విడిచి తన శరీరాన్ని హత్తుకొనును. ఎందుకు శరీరాన్ని హత్తుకుంటాడు? అది నా శరీరమేగా. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. కనుక ఈ వన్నెస్ అనేటువంటిది నీ అంతరంగంలో లేనప్పుడు భార్యాభర్తలు అతను ఎవడో నేనెవరో అనే భావనే కలుగుతుంది. అందుకని ఇక్కడ పౌలు భార్యాభర్తలకు ఇచ్చినటువంటి ఒక హెచ్చరికను మీకు ఈరోజు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. 22వ వచ్చినప్పుడు చదవండి. స్త్రీలారా, ఎవరితో చెప్పాడు? ముందు ఎందుకు స్త్రీతో చెప్పాడు? స్త్రీ బలహీనమైన ఘటం. నేను చెప్పటల్లా, ఈ మాట అనగానే అమెరికా వాళ్ళకైతే చాలా కోపం వస్తుంది. అందుకని నా సేఫ్ సైడ్ కొరకు నేను చెప్పట్లేదు. ఎవరు చెబుతున్నారు? చూడండి, ఎవరు చెబుతున్నారు? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. ఎక్కడ పాలివారై ఉన్నారు? జీవమనే కృపావరములో నా భార్య నా జీవములో పాలిభాగస్తురాలు. హల్లెలూయా. ఇంట్లోనే కాదండి, ఎక్కడ? జీవమనే కృపావరములో పాలిభాగస్తురాలు. అంటే పరలోకానికి వెళ్ళబోతున్నారు మీ ఇద్దరు. మనకున్న ఒక పెద్ద తలనొప్పి ఏంటంటే పరలోకంలో అందరూ దేవదూతల్లాగా ఉంటారంటే ఎవరికి వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా అంటూ తిరుగుతూ ఉంటారు తోటలో. అలా ఏం లేదు. అక్కడ అబ్రహాం ఎవరో మనం గుర్తిస్తాం, ఆదాం ఎవరో గుర్తిస్తాం, నా భార్య ఎవరో గుర్తిస్తాం. అక్కడేం సంసార జీవితం ఉండదు, కానీ బాంధవ్యాలు ఉంటాయి. ఎవరికి వారికి ఏముండవు. బాంధవ్యాలంటే మన రిలేషన్. అదే కదా పౌలు అంటాడు, నా అతిశయం మీరే. అంటే పౌలు దేవుని సన్నిధిలో ఉన్న ప్రభువా, వీళ్ళందరూ నా ద్వారా రక్షించబడ్డవాళ్ళు, వాళ్ళందరూ కూడా పౌలు ద్వారా మేము రక్షించబడ్డాం. దేర్ ఇస్ ఎ రిలేషన్. ఆ మహిమలో ఎలా ఉంటుందో అది ఒక అద్భుతమైనటువంటిది. కనుక నీ భార్య ఎవరు? జీవం అనే కృపావరంలో పాలిభాగస్తురాలని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని
ఏమన్నాడండి? బలహీనమైన ఘటం అన్నాడా? ఎంత బలహీనమైన ఘటం అంట? ఎక్కువ బలహీనమైన ఘటం. హ్యాండిల్ విత్ కేర్ అని ఉంటుంది కొన్నిటి మీద. అంటే దాంట్లో ఏయో ఉన్నాయి పిలిచి పొరపాటున పడేసావా పగిలిపోద్ది. కాబట్టి పురుషులారా, భార్యని పొరపాటున పడేసావా పగిలిపోద్ది. మరి ఎట్లా సార్? ఎంతసేపు పట్టుకుని ఉండాలి? నేను పట్టుకుని ఉంటామంటే ఆమె తప్పు చేస్తుందని కాదు నేను చెప్పేది. ఎప్పుడు దాన్ని ప్రేమిస్తున్నాను ఎలా చెప్పేశారు ఆమెకి? ఉదయాన్నే లేవని ఐ లవ్ యూ అని చెప్పమంటది. ఎవరు అనరులేండి, ఇండియా వాళ్ళు ఎవరు అనరు. అమెరికాలో చచ్చిపోయారో చచ్చారే. మనం పురుషులు అయితే ఏమీ నేర్చుకోలే. ఆమె పని ఆమె, మన పని మంది. లవ్ అనేది ఒక భక్తుడు అంటే ఇది చాయిస్. నువ్వు చెబుతూ ఉన్నావు అనుకో, నిజంగా నా ప్రేమ ఆ ఒక్క మాట ఆమెలో గొప్ప ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భార్య ఏం కోరుకుంటుంది? ప్రేమను కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె యొక్క లవ్ లాంగ్వేజ్ లవ్, ప్రేమ భాష ప్రేమ ఆమెది. అందుకే స్త్రీ ప్రేమిస్తుంది, నువ్వు ప్రేమించాలి. అయితే ఎక్కువ బలహీనమైన ఘటము కనుక సాతాను చేతిలో మోసపోయింది. ఈ రోజున యవనస్తుల్ని తీసుకోనండి, ఎక్కువ మోసపోయేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? అబ్బాయిలా అమ్మాయిలా? అమ్మాయిలు. పురుషుడు మోసం వేరు, స్త్రీ మోసపోతే నష్టం. హవ్వ సాతాను చేతిలో మోసపోయింది. అందుకే తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటాడు, హవ్వ మోసపోయి పాపం చేసిన కానీ ఆదాము మోసపోలేదంటాడు. ఆదాము మోసపోలా, ఇష్టపడి తప్పు చేశాడు. భార్య మాట విని తప్పు చేశాడు. అంటే తను ఒక చాయిస్, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఓకే, నా భార్యనే నేను ప్రేమిస్తాను. హవ్వ అలా కాదు, సాతాను చెప్పిన మాట విని మోసపోయింది. కాబట్టి ఆ మోసపోవటం అనేటువంటి తత్వము తొందరగా బలహీనమైనటువంటి తత్వం కలిగినటువంటిది కనుక స్త్రీ, పురుషుడు భార్య పట్ల శ్రద్ధగా ఉండాలి అనేది తాత్పర్యం. శ్రద్ధ కలిగి ఉండు. ఎలాగూ? అందుకే భార్యను ప్రేమించనని కింద చెప్పాడు. అయితే ఈ బలహీనమైన ఘటానికి ముందు ఎందుకు చెబుతున్నాడంటే, నువ్వు తొందరపడి భర్తకు లోబడకుండా నీ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలారా, మీరు మొదట జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీరు చదవండి, పిల్లల గురించి చెప్పాడు, తర్వాత దాసుల గురించి చెప్పాడు. పిల్లలకు తర్వాత తండ్రులు ఉన్నారుగా, తండ్రి గురించి తర్వాత చెప్పాడు, పిల్లల గురించి ముందు చెప్పాడు. దాసుల గురించి ముందు చెప్పాడు, యజమానుల గురించి తర్వాత చెప్పాడు. అంటే ద వీక్ వెజల్సన్ గురించి ముందు చెప్పుకుంటూ వచ్చాడు. బలహీనమైనటువంటి వ్యక్తులు ఎవరు? స్త్రీ బలహీనమైన వ్యక్తి. నువ్వు దాసుడివి, పై వ్యక్తికి లోబడటం అనేది కొంచెం కష్టం. జాగ్రత్త, లోబడు. పిల్లలారా, తల్లిదండ్రులకు లోబడండి. మీరు బలహీనమైనటువంటి వారు తొందరపడటానికి, తప్పిపోవటానికి, అవిధేయులు అవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అందుకని స్త్రీతో ముందు చెబుతున్నాడు. ఏమన్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ ప్రధానమైన మాట ఏంటంటే సొంత పురుషులకు. ఏ పురుషులకండి? స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండుడి అనలా. ఎవరికి లోబడాలంట? సొంత పురుషులకు. ఏంటి దీని అర్థం? నువ్వు లోబడే వ్యక్తి ఎవరంటే నీ వ్యక్తి, ఇంకొక వ్యక్తి కాదు. అతడు నీ వ్యక్తి. నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకోవాలి. అందుకే లేఖనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. మీరు ఎస్తేరు గ్రంథాన్ని చదవండి. వస్తీ 127 సంస్థానాలకి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తికి భార్య. అయితే ఆమె తన భర్త తన యొద్దకు రమ్మన్నప్పుడు రావటానికి ధిక్కరించింది. ధిక్కరించగా ఆ స్థానాన్ని కోల్పోయింది. ఆమె ఎప్పుడైతే ఆ స్థానం కోల్పోయిందో ఇంకా ఆమెను ఎవరు గౌరవిస్తారు? అవకాశం లేదు. వస్తీ తన అందాన్ని చూసుకుని గర్వించింది.
కానీ భర్తకు లోబడలా. తర్వాత ఎస్తేరుని పెళ్లి చేసుకున్నాడు. ఎస్తేరు కష్టకాలంలో ఉంది. తన పినతండ్రి వచ్చి చెప్పాడు, అమ్మా, యూదులందరూ సమస్యల్లో ఉన్నారు. ఈరోజు కానీ నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేయకపోతే యూదులందరూ కూడా నశిస్తారు అన్నప్పుడు ఆమె ఏమంది? తన పినతండ్రికి జవాబు పంపించింది, నేను రాజు సమ్ముఖానికి వెళ్ళకూడదు. వెళితే అది మరణదండనతో సమానం. ఒకవేళ ఆయన మనసు కరిగి అతని కటాక్షం నా మీద కలిగి తన రాజదండాన్ని నాకు చూపిస్తే నేను బ్రతుకుతా. ఒకవేళ చూపించకపోతే నా ప్రాణానికి హాని కలుగుతుంది. కనుక నా యజమానుడి దగ్గరికి నేను ఆయన అనుమతి లేకుండా నేను వెళ్ళలేను. ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే ఆమె అంతరంగంలో ఉన్న విధేయత. ఆ విధేయత తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. తర్వాత తన భర్త దగ్గర ప్రార్థన చేసిన తర్వాత, మీరు నాతో పాటు ఉపవాసం ఉండి ప్రార్థించండి, దేవుని సన్నిధిలో మొరపెట్టి చివరికి రాజు సమ్ముఖానికి వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెను చూడగానే రాజు కటాక్షం కలిగింది. ఆమె యొక్క విధేయత ఆయనకు తెలుసు. తర్వాత ఆమె రాజ్యాన్ని కాపాడటమే కాకుండా, ప్రజలను కాపాడటమే కాకుండా, తన యొక్క రాజరికాన్ని కాపాడగలిగినటువంటి మహోన్నతమైనటువంటి స్త్రీగా పేరుగాంచింది ఎస్తేరు. అందుకే ఆమె గ్రంథం బైబిల్లో రాయబడింది. ఎస్తేరు జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, తన కుటుంబాన్ని కాపాడుకుంది. జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది కుటుంబ జీవితంలో. చాలామంది స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు సుబుద్ధి గలవారు ఉన్నారు. సుబుద్ధి వేరు, జ్ఞానం వేరు. సుబుద్ధి అనేది మంచి బుద్ధి. ఏంటా మంచి బుద్ధి? నువ్వు పవిత్రాలవి, గుణవతివి, సుబుద్ధి కలిగిన దానివి, కానీ జ్ఞానముతో వ్యవహరించాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, భర్తతో ఎలా మాట్లాడాలి, అత్తతో ఎలా మాట్లాడాలి, బంధువులతో ఎలా మాట్లాడాలి, దీనికి సుబుద్ధి కాదు కావాల్సింది. నువ్వు పవిత్రురాలవే, సుబుద్ధి కలిగిన దానివే, నీతిమంతురాలవే, జ్ఞానం లేకుండా మాట్లాడితే. అందుకే ఆ జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టునన్నాడు. ఏంటి జ్ఞానం అంటే? ఇది నా కుటుంబం, నేను నిలబడాలి, నా కుటుంబం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడినుడల్లా. ఏమన్నాడు? సొంత పురుషుడు, అతను నీ భర్త, దట్స్ ఇట్, నా సొంత పురుషుడు. మరి ఒక అర్థం, దెర్ ఇస్ అ కంపారిజన్. చాలామంది స్త్రీలు బయటి వారిని బాగా గౌరవిస్తారు, అందరి ముందు భర్తనే హీనంగా చూస్తారు. నీకేం తెలుసు, కూర్చో వెనకాల అంటారు. ఎక్కడ కూర్చోవాలంటే వెనకాల కూర్చో, చెప్పన్నా, నువ్వు చెప్పన్నా. ఆయనేమో అన్నా, మంచిదే, ఇట్స్ గుడ్, నువ్వు సుబుద్ధి కలిగిన స్త్రీవి. వేరే పురుషునికి ఏమో చక్కగా మాట్లాడటం, మరి నీ భర్త విషయానికి వచ్చేసరికి ఏమైపోయింది? ఆ సాతానుడు అక్కడే నిన్ను మోసం చేస్తున్నాడు. నీ భర్తని నువ్వు వేరే వారితో కంపేర్ చేసినప్పుడు నీ కుటుంబంలో సమస్యలు ఎప్పుడు ప్రారంభమవుతాయి. అతడు నీ సొంత భర్త, ద ఓన్ హస్బెండ్ అని ఇంగ్లీష్లో కూడా ఉంది. నీ సొంత భర్త పట్ల నీవు మర్యాద కలిగి ఉండాలి, నీ సొంత భర్తకు లోబడాలి. కొంతమంది ఏంటమ్మా, ఇప్పుడు ఈ వివాహ జీవితంలో అన్ని కులాల్లో కూడా, అన్ని మతాల్లో ఒక గౌరవప్రదమైన స్థానం ఉంది కనుకని పూర్వకాలం కొన్ని సినిమాలు తీశారు. సతీ సక్కుబాయి అని, లేదా సతీ సుమతి అని. అంటే వాళ్ళు ఏం చేశారు అని, అలాంటి వాళ్ళు లేరనే అర్థం. అలాంటి వాళ్ళు లేరు. ఎవరో ఒక అమ్మాయి ఉండేసరికి ఆ అమ్మాయిని బాగా హైలైట్ చేశారు. కుటుంబాన్ని చక్క తన భర్త కొరకు తన ఆపదలో ఉన్న కాపాడిందనో సంథింగ్. అది మతాల్లో ఉన్నప్పటికీ దైవ గ్రంథము ఇంకా ప్రశస్తతను అనుగ్రహిస్తుంది. అదేంటంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? భార్యాభర్తల సంబంధాలు అతి ప్రధానమైనది ఏంటి? పురుషుల్లో నుంచి నువ్వు వచ్చావు. ఇప్పుడు నువ్వు నీ పురుషుణ్ణి, నువ్వెవరి నుంచి వచ్చావో ఆ సొంత పురుషునికి లోబడి ఉండాలి.
అతడు నీ సొంత పురుషుడు. ఈ సొంత పురుషుణ్ణి వేరే వారితో ఎప్పుడు కంపేర్ చేయొద్దు. అంతేకాదు భర్తలకు కూడా అదే చెప్పాడు. చూడండి 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. కానీ 28లోకి వచ్చేసరికి ఒక అద్భుతమైన మాట ఉపయోగించాడు. 28, అటువలనే, ఎటువలే, యేసయ్యలాగా అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె ఈ తమ అనే దాంట్లో తెలుగులో ఆ తర్జుమాలో కలిపేశారు, కానీ ఇంగ్లీష్లో ఎవర్ ఓన్ వైఫ్ అని ఉంటుంది. ఓన్ అనే పదం ఉపయోగించారు, ఇక్కడ ఉపయోగించాల. అయితే ఆ తమ అనే దాంట్లో ఉపయోగించేశాడు. ఏంటి ఆమె ఎవరు? ఆదాము ఏమన్నాడు? స్త్రీని తీసుకురాగానే నా ఎముకలలో, ఈమె స్త్రీ అనలా, అలా ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము గనుక, ఇక మాంసము ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి, పురుషునిలో నుండి తీయబడింది గనుక ఆమె స్త్రీ. కాబట్టి ఆమె స్త్రీ గనుక, నాలో నుంచి వచ్చింది గనుక నేను నా భార్యను హత్తుకోవాలి. హల్లెలూయా. ఆమె ఎవరు? నాకు చెందింది, నాలో నుంచి వచ్చింది. అందుకే ఇక్కడ ప్రభు కూడా ఏమన్నాడు? ఈ జ్ఞానాన్ని చెబుతున్నాడు. పురుషులు కూడా తమ సొంత శరీరము వలె. మరి సొంత శరీరం వలె ప్రేమించడం అంటే అర్థం ఏంటి? 29వ వచనం, తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మీలో ఎంతమంది వచ్చేటప్పుడు కనీసం టీ తాగొచ్చారు? టీ అన్న తాగారా? టిఫిన్ ఎంతమంది చేసి వచ్చారు? గదే లేదా? ఎంతమంది వెళ్ళిన తర్వాత తింటారు? వెళ్ళిన తర్వాత తింటారు. తినేసి కొంచెం వాటర్ తీసుకురండి అంటారు. ఎందుకు? తిన్నది అరగాలంటే కొంచెం వాటర్ కూడా తాగాలి. ఈ దేహాన్ని పోషించటం అంటే ఏదో 4 మెతుకులు లోపల దోసేయటం కాదు. పోషించటం అనేది నర్చరింగ్. అంటే ఈ దేహాన్ని ఎంత చక్కగా మనం పోషించుకుంటాం. అట్లాగా అన్నాడు. కింద ఏమన్నాడు చూడండి, మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి. ఎలాగూ? ఒక పురుషుడు తన సొంత శరీరాన్ని ఎలాగైతే పోషించుకుని సంరక్షిస్తాడో, క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. కాబట్టి పురుషుడు తన సొంత శరీరం వలె భార్యను ఏం చేయాలి చెప్పండి? పోషించాలి. నాకు ఆకలి అవుతున్నప్పుడు నా భార్యకు కూడా ఆకలి అవుతుందని నాకు తెలియాలి. నువ్వు చక్కగా రుచి కలిగినవి తింటావు కదా. ఎంతమంది రుచి లేనివి తింటారు? నీవు రుచి కలిగినవి తింటున్నప్పుడు నీ భార్యకు కూడా రుచి కలిగినవే పెట్టాలి. నువ్వేమో బిర్యానీ తిని పిస్తా హౌస్కి వెళ్ళి భార్యనేమో ఏదో ఒకటి వండుకుని తినమంటే ఏం బాగుంటుంది? ఆమె నీ దేహం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. 28వ వచనం చూడండి, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఇది వాస్తవమే. ఇప్పుడు భార్య జబ్బు పడింది అనుకోండి, ఎంత నష్టం. పొద్దున్నే టీ ఉండదు, బ్రేక్ఫాస్ట్ ఉండదు, మధ్యాహ్నం లంచ్ ఉండదు, శుభ్రమైన వస్త్రాలు ఉండవు. నా భార్య పడిపోతే నాకు హాని. నువ్వు నమ్మకపో. కుటుంబంలో ఒకసారి కలహం వచ్చి విడిపోయారు అంటే దట్స్ ఇట్. ద ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. అది దేవుని పద్ధతి. కనుక నీకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు ఆలోచించేయి. నీ భార్య పడిపోయిందా, లేకపోతే అనారోగ్యానికి గురైపోయిందా, లేకపోతే నీ కోపం వచ్చి కొట్టితే చెయ్యిరిగిపోయిందా? అయ్యా నేను బయటికి వెళ్ళి తింటాను. నువ్వు బయటికి వెళ్ళి తినొచ్చు, కానీ ఇంటికి రావాలిగా. ఇల్లంతా బూజు పట్టి ఉంటుంది. చెయ్యిరకు కొట్టేసావు, ఎవరు నష్టపోతున్నారు? సరే కొట్టావు, తింటే అయితే బయట తింటున్నావు, అది జీర్ణించుకోగలుగుతున్నావా? నీ మనసులో సంతోషం ఉందా, సంతృప్తి ఉందా, ఆనందం ఉందా? ఫోన్ చేయాలంటే ఏడుస్తూ ఉంటుంది పాపం. డ్యూటీలో ఏం ఆనందంగా ఉంటావు నువ్వు?
అందుకే దేవుడు అంటున్నాడు, తన భార్యను ప్రేమించువాడు అంటే తన భార్య క్షేమాన్ని కోరువాడు తన క్షేమాన్ని కోరుకుంటున్నాడు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. అది నీ భార్య సౌఖ్యంగా ఉంటున్నప్పుడు నువ్వు సౌఖ్యంగా ఉండగలవు. నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉండేవాడిని పాస్టర్ గారితో, సమాజంలో దేన్నైనా ధీటుగా ఎదుర్కోగలను. నువ్వు అంటే నా భార్య అసమాధానంతో ఉంటుందని కాదు, జనరల్గా చెబుతున్నాను. కుటుంబంలో భార్య భర్తల సంబంధం సరిగ్గా ఉన్నప్పుడు. అందుకే చాలామంది పురుషులు సమాజంలో ఫెయిల్ అవటానికి కారణం ఏంటో తెలుసండి? కుటుంబంలో ఎప్పుడు రభస, సమస్య, నెమ్మది ఉండని పరిస్థితి. కనుక ఇద్దరికీ దైవ జ్ఞానం ఉండాలి, ఇద్దరు ఆత్మపూర్ణులై ఉండాలి. అది రహస్యం. ఆత్మపూర్ణతే ఈ బాధ్యతలు నిర్వర్తించేటట్టుగా చేస్తుంది. అందుకే ఎలా ప్రేమించాలో చెబుతున్నాడు. 2 విషయాలు. ఒకటి పోషించి, రెండవది సంరక్షించి. ఇంగ్లీష్లో చెరిష్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, కోడి పిల్లలు ఇప్పుడు చలికాలం వచ్చిందనుకోండి, కోడి ఏం చేస్తుంది? తన రెక్కలు ఇట్లా ఎత్తగానే కోడి పిల్లలన్నీ లోపలికి వెళ్ళి పడుకుంటాయి, ఎచ్చగా పడుకుంటాయి. అవి ముక్కు బయట పెట్టి చూస్తూ ఉంటాయి. ఇట్ట లోపల ఏముంటుంది? లోపల ఎచ్చగా పడుకుని ఉంటాయి. అమ్మ ఏం చేసింది? వెచ్చదనాన్ని కలిగించింది. యేసయ్య మన జీవితాలకు వెచ్చదనాన్ని కలిగిస్తున్నాడు. ఎలాగూ? మనము ఆయన యొక్క వెచ్చదనాన్ని అనుభవించేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఈ సంరక్షణ అనే పదము అంతటి అర్థాన్ని ఇస్తుంది. చెరిష్ అనేటువంటిది ఉంటుందండి ఇంగ్లీష్లో. చెరిష్ అంటే భార్యాభర్తల బాంధవ్యంలో ఆ వెచ్చదనం, ఆ ఆనందం, ఆ ఆప్యాయత, ఆ అనురాగం, ఆ భద్రత, ధైర్యం. సైంటిఫికల్గా కూడా స్త్రీ ధైర్యాన్ని కోరుకుంటుంది. ధైర్యాన్ని ఇవ్వగలిగేటువంటి భర్త ఉన్నప్పుడు ఆమె బేదరికాన్ని ఆయన అనుభవించడానికి ఇష్టపడుతుంది. నాకు హోప్ ఉంది. ఇప్పుడు మన హోప్ ఏంటి? ఈరోజు ఎందుకు చర్చకు వచ్చాం? మనం ఎందుకు వచ్చాం? యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. నా ప్రభువు నన్ను కాపాడుతాడు, నన్ను దీవిస్తాడు, నన్ను క్షమిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. ఒక హోప్. మనకు నిజంగానే హోప్ ఇస్తున్నాడు యేసయ్య. మన బలహీనులం, తప్పులు చేస్తాం, కానీ యేసయ్య తోసేసేవాడు కాదు. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. సో హోప్. అది నాకు ధైర్యం. నేను జీవితాన్ని ఎలా ఎదుర్కోగలుగుతున్నాను, ఇన్ని బాధ్యతలు ఎలా నిర్వర్తించగలుగుతున్నాను? ఒక హోప్. ఏంటా హోప్? దేవా నువ్వు ఉన్నావు నాకు. అంటే నేను పురుషుడినే కానీ దేవుని యొద్దకు వచ్చేసరికి భార్య స్థానం, స్త్రీ స్థానంలో ఉన్నా. ఆయన పురుషుడి స్థానంలో ఉన్నాడు. ఆయన పురుషుడు కనుక తన రెక్కలతో నన్ను కప్పి నాకు వేడిని అనుగ్రహిస్తాడు, ఆప్యాయతను అనుగ్రహిస్తాడు, ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. భవిష్యత్తును ఎదుర్కోగలిగేటువంటి ధైర్యము నా గుండె నిండా నింపుతాడు. అది పురుషుడు చేయాల్సినటువంటి పని. కేవలం నేను ప్రేమిస్తున్నాను, ఏమీ చేయు, నువ్వు సహాయం చేయు, జీతం దేవు, ఉద్యోగం చేయు, ఉన్నదని తాగేస్తావు, బిడ్డల గురించి పట్టించుకోవు, భార్య గురించి పట్టించుకోవు, ఇంటి గురించి పట్టించుకో. పోషించాలి, సంరక్షించాలి. ఎంత బాగుందో తెలుగులో కూడా. ఆ సంరక్షణ అనేది కొంతమందికి తేలిపోయినట్టు. ఈ చెరిష్ అనేటువంటిది అంతటి అర్థాన్ని ఇస్తుంది. ఇంగ్లీష్లో మీరు చదవండి. ఆ వేడిని పుట్టించడం. తల్లి బిడ్డల్ని వేడిని పుట్టిస్తుంది. మీరు వచ్చేటప్పుడు బహుశా కుక్క పిల్లల్ని ఇక్కడ చూసి ఉంటారు. ఎందుకంటే బ్లెస్సీ, ఆ కుక్క పేరేంటి? టెడ్డీ. ఓకే, నందుకు బాగా తెలుసు. టెడ్డీ. దానికి ఒక టెడ్డీ అని పేరు పెట్టింది పిచ్చి కుక్కకి. పాపం ఎవరు అన్నం పెట్టలేదు, ఊరుగా అటు తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక టెడ్డీ అని పేరు పెట్టింది. ఎందుకంటే బ్లెస్సీలు నిలబడగానే వస్తుంది, బిస్కెట్లు వేయటం మొదలెట్టింది. అది బిస్కెట్లకు అలవాటు పడింది. సరే, ఇంకా పెట్టే వాళ్ళకి ఎప్పుడు పెట్టాలనిపిస్తుంది. ఇక నెమ్మదిగా అన్నం పెట్టడం మొదలెట్టింది. పాపం అది బాగా తింటాం మొన్న ఎవరు ఆ కుక్క అక్కడికి వెళ్తే అన్నం పెడుతుంటే తింటలేదంట. మమ్మల్ని చూసి అందరూ పెట్టడం మొదలెట్టారు.
అది అసలు మూతే పెట్టలేదంట. అక్కడ డానియల్ని ఎవరిని అడిగారంటే జేమ్స్ను డానియల్, ఏంటో మీ కుక్క మీ దగ్గర తింటది మా దగ్గర తింటదంటే, అన్న మేము చికెన్ కలిపి పెడతాము, అది కథ, అందుకే ఇది తింటలేదు ఇక్కడ. సో రోజు బ్లెస్ ఏం చేస్తుంది, చికెన్ కలిపి పెడుతుంది. అది తర్వాత పిల్లల్ని పెట్టింది. ఆ తల్లి ఎక్కడ ఉంటుందో పిల్లలన్నీ అక్కడే ఉండి, ఇప్పుడు కుక్కల పిల్లలన్నీ మా ఇంటి ముందు అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు అవి ఏం చేస్తాయి, ఆ తల్లి ఎక్కడ పడుకుంటుందో అక్కడికి వెళ్ళి మునగడు తీసుకుని దాని కౌగిల దగ్గర పడుకుంటాయి. అది పాపం అట్లా వేసుకుని ఉంటుంది. ఏం చేస్తుంది అది, ఏమిస్తుంది, సంరక్షణ. ఆ సంరక్షణ అనేది ఆ వేడి, ఆ చలికాలంలో వేడిని పుట్టిస్తుంది. ఈ వేడి అని ఆ పదం ఏంటంటే ఆ ధైర్యం, ఆ వెచ్చదనం, ఆ నిరీక్షణ. నాకేమి, నా భవిష్యత్తు, నా భర్త ఉన్నాడు, నా కుటుంబం ఉంది. అలాగే యేసయ్య మనల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పురుషులు స్త్రీలతో చెప్పేదంటే అతని సొంత భర్త, అది గుర్తుంచుకోండి. డోంట్ కంపేర్. సొంత పురుషుడు, నీ సొంత పురుషుడిని ఎవరితోనూ కంపేర్ చేయొద్దు. అవును, వివాహం చేసుకున్నప్పుడు నువ్వు సొంత భర్త. చాలామంది పురుషులు ఉన్నారు, వారు నీ పురుషులు కాదు. నువ్వు ఆయన నుంచి వచ్చావు, ఇది నీ సొంత కుటుంబం, నీ సొంత భర్త. అలాగే స్త్రీ విషయంలో కూడా పురుషుని విషయంలో ఉన్నాడు, పురుషులారా మీ సొంత భార్యను ఎలా ప్రేమించాలి, నీ సొంత, ఎందుకంటే ఆమె నీ సొంత శరీరం, ఆమెను పోషించు, సంరక్షించు. ఇది కష్టం. అయితే సూత్రం ఏంటంటే మనం ప్రతిదినము ఆత్మపూర్ణులమై ఉండాలి. అది రహస్యం. ద కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆత్మపూర్ణులై ఉండు, అప్పుడు ఇవన్నీ మీరు నిర్వర్తించగలరు. ఇది లోకానికి సాధ్యమైంది కాదు, మనకు సాధ్యం, మనకు సాధ్యం. ఈరోజు యవనస్తులు చాలామంది వివాహాలు చేసుకుంటున్నారు, విడాకులు, వివాహాలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వై? ఏమైపోద్ది నీ భార్య నువ్వు ఆత్మహత్య చేసుకుంటే? నీ భర్త ఏమైపోతాడు? మీరు అనుకుంటారు ఇంకొక చేసుకుంటాడండి. లేదు, మీ భార్యాభర్తల బాంధవ్యం ఈ భూమి మీద నిరంతరం ఉండేటువంటిది. మరణము తప్ప మనలని ఎవరు ఎడబాప నేరరు. ఈ తాత్పర్యంతోనే దేవుని బిడ్డలు వివాహం చేసుకోవాలి. నరుడు కూడా చివరికి మరణం అంటే అర్థం ఏంటి? దేవుడు తప్ప. దేవుడే మనల్ని ఏర్పరిచాడు. దేవుడు ఎప్పుడు చేస్తాడు? అందుకే భర్త భార్య కొరకు ప్రార్థించాలి, భార్య భర్త కొరకు ప్రార్థించాలి. దేవుడు ప్రార్థన ఎంతగా ఆలకిస్తాడంటే, మా మామయ్యకి యాక్సిడెంట్ అయింది, ఒకసారి చెప్పినట్టు గుర్తుంది. డాక్టర్స్ అన్నారు, ఆయన బస్సు కింద పడిపోయాడు, బస్సు ఇట్లా నొక్కేసింది, ఒక్కసారి అంతలో వాసిపోయేసరికి అక్కడే డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కల్లప్పని, గబగబా హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్స్ ఏమన్నారంటే, ఆయన యూరినల్ పాస్ చేస్తే తప్ప మేము హోప్ ఇవ్వలేం, కడుపు ఉబ్బిపోయింది, ఎప్పుడైనా ప్రాణం పోవచ్చు. ఆ మాట మా ఆంటీ వింది, పైకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అంతలోకి వాళ్ళ నీలాంబరం గారని వాళ్ళ బంధువు, వాళ్ళ తమ్ముడు అవుతాడు. ఏంటక్క ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బావేమో కింద చాలా బాధపడుతున్నాడంటే, డాక్టర్స్ చూసుకుంటున్నారు కదా, డాక్టర్స్ హోప్ ఇచ్చినప్పుడే నాకు వచ్చి చెప్పు. యూరినల్ పాస్ చేశాడు, పర్వాలేదు అని చెప్పినప్పుడు మొండి ప్రార్థన, ప్రభువా నా భర్త బ్రతకాలి. ఒక గంట సేపు ప్రార్థన చేస్తూనే ఉంది. ఇంకా అప్పుడు వెళ్ళి బావ బాగున్నాడు రమ్మన్నప్పుడు అప్పుడు కిందకు వచ్చింది. తన ఉద్దేశం ఏంటంటే, మా ఆంటీ ఉద్దేశం, నా దేవుడు ఎందుకు బ్రతికించాడు నా భర్తని. అవును, నేను ఒంటరిగా బ్రతకటం దేవునికి ఇష్టమా? కాదే, నా భర్త కావాలి. అలాగే పురుషునికి కూడా ఉండాలి, నా భార్య కావాలి. మరణం తప్ప ఎప్పుడు మరణం, అకాల మరణమా? కాదే, జీవిత ముగింపు. అకాల మరణాన్ని దేవుడిస్తాడా? ఇవ్వడు. అది సాతానుడి యొక్క ఉద్దేశం. మీరు దీర్ఘాయుష్యమంతులుగా బ్రతకటం, నీ పిల్లలను నీవు చూచెదవు.
ఆ భావన ఎప్పుడు కలుగుతుందంటే నా సొంత భర్త, నా భార్య, ఇది నా కుటుంబం. ఈ భావనలోకి ఎప్పుడు వస్తావంటే దైవాత్మ పూర్ణుడమైనప్పుడు. కనుక దేవుని బిడలరా, మన కుటుంబ జీవితం కానీ, మన ఆధ్యాత్మిక జీవితం, సంఘ జీవితం మంచిగా ఉండాలి, మనం దైవభక్తి కలిగిన బిడలుగా వ్యవహరించాలి అంటే ప్రతిదినము ఆత్మపూర్ణమై ఉండాలి. ఆ జీవము భార్యగా నీ ధర్మాన్ని నిర్వర్తించేటట్టు, భర్తగా పురుషుడు తన ధర్మాన్ని నిర్వర్తించేటట్టుగా సహాయం చేస్తుంది. కనుక ఆత్మపూర్ణులమై ఉందాం, దేవుడు చెప్పిన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప కలిగిన దేవుడు మనకు దయచేయునుగాక.